అందరికీ. ఏపీ హిస్టరీ ఎంసీక్యూ సిరీస్ని చూస్తున్నాం కదా. ప్లేలిస్ట్ ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి తెలుగు చోడులు. తెలుగు చోడులు యూనిట్ 1లో లాస్ట్ టాపిక్ అండి. దీని తర్వాత మనం యూనిట్ 2ని స్టార్ట్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. తెలుగు కుమార సంభవము రచించినది ఎవరు? తిక్కన, నన్నయ్య, నన్నేచోడుడు, మల్లికార్జున పండితుడు. కుమార సంభవము తెలుగులో రాసింది ఎవరు అని అడుగుతున్నారండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నన్నేచోడుడు. తెలుగు కుమార సంభవము నన్నేచోడుడు రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్. వెల్నాటి చోడుల రాజ్య వంశ స్థాపకుడు? మల్లయ్య, చోడరాజు, పృథ్వీశ్వరుడు, మొదటి గొంకరాజు. వెల్నాటి చోడుల రాజ్య స్థాపకుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదటి గొంకరాజు అండి. వెల్నాటి చోడుల వంశాన్ని స్థాపించిన వాడు మొదటి గొంకరాజు. సో ఆప్షన్ 4 మొదటి గొంకరాజు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. వెల్నాటి చోడుల రాజ్యమును ఆచార్య మల్లికార్జున పండితుడు ఏ రాజు కాలంలో సందర్శించెను? పృథ్వీశ్వరుడు, రెండవ గొంకరాజు, మొదటి గొంకరాజు, చోడరాజు. ఏ రాజు కాలంలో మల్లికార్జున పండితుడు అనేవారు వెల్నాటి చోడులను సందర్శించారు అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవ గొంకరాజు అండి. రెండవ గొంకరాజు రాజు కాలంలోనే ఈయన సందర్శించారు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. చాళుక్య చోళులకు నామమాత్రం సామంతులుగా ఉండి వేంగి రాజ్యమును పరిపాలించింది. రేనాటి చోళుడు, కొణిదెల చోళులు, నెల్లూరు చోళులు, వెల్నాటి చోళులు. చాళుక్య చోళులకు సామంతులుగా ఉన్నారు కానీ వీరు స్వతంత్రంగానే పరిపాలన చేశారండి వేంగి రాజ్యాన్ని. అది ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెల్నాటి చోళులు అండి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. వెల్నాటి చోళులు సామంతులుగా ఉంటూనే స్వతంత్రంగా రాజ్యాన్ని పాలించారు. చోళ రాజ్యం మూల స్తంభ అనే బిరుదు గల వెల్నాటి చోళరాజు ఎవరు? మొదటి గొంకరాజు, రెండవ గొంకరాజు, మొదటి చోళరాజు, రెండవ చోళరాజు. చోళరాజ్యం మూల స్తంభ అనే బిరుదు ఎవరికి ఉంది? మొదటి గొంకరాజుకే ఉందండి. సో ఆప్షన్ 1 మొదటి గొంకరాజు అనేది కరెక్ట్ ఆన్సర్. చోళరాజ్యం మూల స్తంభ అనే బిరుదులన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఏ రాజు యొక్క సైనిక విజయాల గురించి మంచెన తన కేయూరు బాహు చరిత్రలో వర్ణించాడు? ముమ్మడి రాజేంద్ర చోళుడు, పృథ్వీశ్వరుడు, రెండవ గొంకరాజు, మల్లవర్మ. సైనిక విజయాల గురించి అంటండి మంచెన రాశాడంట కేయూరు బాహు చరిత్ర. అందులో ఏ రాజు గురించి ప్రస్తావన ఉంది? ఏ రాజు సైనిక విజయాల గురించి ప్రస్తావన ఉంది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవ గొంకరాజు అండి. రెండవ గొంకరాజు గురించి మంచెన తన కేయూరు బాహు చరిత్రలో వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విశిష్ట దైత్వము అనే ఒక కొత్త వైష్ణవ సిద్ధాంతమును నెలకొల్పిన వారు ఎవరు? ఆదిశంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, బసవేశ్వరుడు, రామానుజార్యుడు. విశిష్ట దైత్వము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రామానుజార్యుడు అండి. నెక్స్ట్ ఆన్సర్. కవి జనరాజు అనే బిరుదు గల కవి ఎవరు? మారన, కేతన, మంచన, తిక్కన. ఏ రాజుకు కవి జనరాజు అనే బిరుదు ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తిక్కన అండి. తిక్కనకు కవి జన రాజా అనే బిరుదు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్.
నెల్లూరు చోడుల రాజధాని ఏది? కాంచీపురం, కోట్యదన, కొనిదన, విక్రమసింహపురం. నెల్లూరు చోళ రాజధాని నెల్లూరే అండి. నెల్లూరుకి వేరే పేరుంది, అది ఇక్కడ ఉందండి. విక్రమసింహపురం. విక్రమసింహపురాన్ని నెల్లూరు అని కూడా అంటారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్: నెల్లూరు చోడుల వంశ స్థాపకుడు ఎవరు? తెనుంగబిజ్జన, నల్లసిద్ధి, తమ్మసిద్ధి, రెండవ మనుమసిద్ధి. వంశ స్థాపకుడు అండి. స్థాపించింది ఎవరు అని అడుగుతున్నారు. ఈయనే మూల పురుషుడు కూడానే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెనుంగబిజ్జన అండి. నెల్లూరు చోడుల వంశ స్థాపకుడు వచ్చేసి తెనుంగబిజ్జన. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించినది? తూర్పు చాళుక్యులు, నెల్లూరు చోడులు, రేనాటి చోడులు, వెల్నాటి చోడులు. శాసనాలు మొట్టమొదటి వేయించింది ఎవరు కాదండి, తెలుగులో వేయించారు. అప్పటి వరకు ప్రాకృతం, సంస్కృతం, ఇతర భాషల్లో ఉన్నాయి. తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించింది ఎవరు అని అడుగుతున్నారు. రేనాటి చోళులు అండి. రేనాటి చోళులు తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. రేనాటి చోడులందరిలో గొప్పవాడు ఎవరు? ధనుంజయవర్మ, పుణ్యకుమారుడు, నందివర్మ, సత్యాదిత్యుడు. రేనాడు చోళుల్లో గొప్పవాడు అవ్వాలంటే ఎంతో కొంత పుణ్యం చేసుకోవాలండి. ఇలా కోడ్ పెట్టి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి పుణ్యకుమారుడు అండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ధనుంజయవర్మ కల్లమల్ల శాసనం ఏ సంవత్సరంలో వేయించాడు? క్రీస్తు శకం 675, క్రీస్తు శకం 575, క్రీస్తు శకం 565, క్రీస్తు శకం 585. కల్లమల్ల శాసనం అండి. వేయించింది ధనుంజయవర్మ. ఏ సంవత్సరంలో వేయించాడు? సెకండ్ ఆప్షన్ క్రీస్తు శకం 575లో వేయించాడు. నెక్స్ట్ క్వశ్చన్. వెల్నాటి చోడుల మూల పురుషుడు ఎవరు? నందివర్మ, ధనుంజయవర్మ, మొదటి గొంకరాజు, పుణ్యకుమారుడు. వెల్నాటి చోడులండి. వారి యొక్క మూల పురుషుడు గురించి అడుగుతున్నారు. రాజ్య స్థాపకుడే మూల పురుషుడండి వెల్నాటి చోడులకు. సో మొదటి గొంకరాజు అనేవాడు మూల పురుషుడు, రాజ్య స్థాపకుడు కూడా. రెండవ మనుమసిద్ధి ఏ యుద్ధంలో మరణించాడు? ముడుకూరు యుద్ధం, ముత్తుకూరు యుద్ధం, కొచ్చెర్లకోట యుద్ధం, కాంచీపుర యుద్ధం. రెండవ మనుమసిద్ధి ఏ యుద్ధంలో మరణించాడు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముత్తుకూరు యుద్ధం అండి. ముత్తుకూరు యుద్ధంలోనే రెండవ మనుమసిద్ధి మరణించాడు. సో ఆప్షన్ 2 ముత్తుకూరు యుద్ధం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మహాకవి తిక్కనను గణపతి దేవుని ఆస్థానానికి పంపిన నెల్లూరు చోడుడు ఎవరు? చోడతిక్కన, మొదటి మనుమసిద్ధి, రెండవ మనుమసిద్ధి, తిమ్మసిద్ధి. సాయం కోసం పంపుతాడండి తిక్కనను గణపతి దేవుడు కాకతీయ రాజు అండి. పంపింది రెండవ మనుమసిద్ధి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. గణపతి దేవుని సేనాని సామంత భోజుడు ఏ యుద్ధంలో విజయగండ గోపాలుని ఓడించి రెండవ మనుమసిద్ధికి రాజ్యాన్ని అప్పగించాడు? ముత్తుకూరు, పల్లయ్యూరు, కాంచీపురం, కొచ్చెర్లకోట. సాయం అడుగుతాడు కదండి గణపతి దేవుణ్ణి. సాయం చేయడం కోసం భోజుని పంపిస్తాడు. ఆయన గెలిచి రెండవ మనుమసిద్ధికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఏ యుద్ధంలో గెలిచాడు అని చెప్పని అడుగుతున్నాడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పలయ్యూరు యుద్ధం.
సో ఆప్షన్ 2 పలయూరు యుద్ధంలో సామంత భోజుడు రాజ్యాన్ని గెలిచి రెండవ మనవసిద్ధికి అప్పగిస్తాడు. నెల్లూరు చోడుల వంశ స్థాపకుడు ఎవరు? తెనుంగబిజ్జన, నల్లసిద్ధి, తమ్మసిద్ధి, రెండవ మనవసిద్ధి. ఇప్పుడు దాకా వీడియోని కనుక కరెక్ట్గా చూసుంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరండి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎంసీక్యూస్ కోసం ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి చేయగలుగుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.